You know why the God's kingdom does not come that easily? You know why God's kingdom does not come that easily? అంత సులువుగా దేవుడి యొక్క రాజ్యం రాదు. ఎందుకో మీకు తెలుసా? స్తుతించుటకు బదులుగా సణుగుతూ ఉన్నాం. We don't praise God, but we grumble at God. ఏమి చేయాలి? భర్త తాగుతున్నాడు, పిల్లలు వినరు, అత్తమ్మ ఇంకా అబ్బబ్బబ్బబ్బ ఎవరికి అర్థం రాకుండా ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు సణుగుతూ ఉంటారు. Always we grumble about the drunkard husband, about the children and the mother-in-law. We feel that mother-in-law must not be there at all. Praise the Lord. Hallelujah. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ప్రజలందరూ వాగ్దానం చేసిన భూమిని చూచి నవ్వుకుంటూ వెళ్ళాలి, స్తుతించుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఏముంది, ఎప్పుడు మన్నా మన్నా మన్నా, అక్కడైతే దోసకాయ, అక్కడైతే చేపలన్నీ దొరికేది, సనుగుతూ ఉండడం. In book of Numbers chapter 11 we see the people who are going to enter into the promised land, they have to praise the Lord and be happy. In spite of that, they are just grumbling like God. There we have mutton, we have fish and everything, we have dosaka and everything, but don't have anything. ఎప్పుడు దేవుని ఏం చేయాలి? దేవుని నామాన్ని మహిమపరుస్తుండాలి. దేవునికి స్తోత్రం. ఇటువంటి అత్తమ్మని ఇచ్చావు, నీకు స్తోత్రం. తాగుబోతు భర్తనిచ్చావు, నీకు స్తోత్రం. దేవా, ఈ తాగుబోతు భర్తను నా చేతిలో పెట్టావంటే నా మీద ఎంత నమ్మకమయ్యా, నా బంగారు బిడ్డ తప్పకుండా మా చేతిలో ఎంత నమ్మకమయ్యా, స్తోత్రం. అయ్యా, ఎవరికి తాగుబోతు భర్తను ఇవ్వకూడదు, నాకే ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. సణుగుతూ ఉండడం వలన తాగుబోతు ఇంకా ఒక పాపంలో పడిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. You have to thank God for each and everything God is doing. Even the drunkard, thank you Lord for giving this such a person. You believe, you have trusted me Lord, so that you have given this spirit, this soul to me, and you have to be happy. In spite of doing that, if you just go on grumbling and grumbling, you can see another sin entering into your life. If you keep on grumbling, sugar diabetes BP అన్ని వ్యాధులు వస్తాయి. నువ్వు అలా గొలుగుతూ ఉన్నావనుకో, నానా రకాల రోగాలన్నీ వస్తాయి. దేవా, ఇటువంటి భర్త స్తోత్రం నాయనా. ప్రభా, నా మీద ఎంత నమ్మకమయ్యా, నీకు తప్పకుండా తెలుసు ఈ భర్త నీకు మధ్యలో నేనే బ్రిడ్జ్ కట్టాను. Amen. Hallelujah. You trusted me Lord. I thank you very much. I love you Daddy that you have given this sort of person to me. I will become a bridge between heaven and this man. దేవా, ఈ ఆత్మను రక్షించే వరకు నేను నిన్ను వదిలిపెట్టను. ఈ ఆత్మ కోసం దేవునికి స్తోత్రం. Till I save this soul, I will not leave you Lord. I will pray for that. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. There are some families sitting here always murmuring group. ఇక్కడ చాలా మంది ఎప్పుడు చూసినా గొనుగుతూ సనగుతున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి భర్త నాకే రావాలా? Why God has to give me అసలు such నీకు కళ్ళు ఉన్నాయా, నీకు చెవులు ఉన్నాయా దేవా? వేళంగనికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా, ప్రవృత్తి ముట్టించా, ఈ భర్త నాకెందుకు చేయాలి? I did so many sacrifices. I went to Vedanti and lit the candle and everything, and now you gave such a person to me in my life. Praise the Lord. Praise the Lord. Your husband will come back to us. Thank the Lord for such a husband. నీ యొక్క భర్త చెడు నుంచి మళ్ళీ భయంకరంగా మారిపోతాడు. నువ్వు దేవుడు ఆ స్థితిలో స్తుతించడం మొదలుపెట్టు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మొన్ననే చిన్న తెరసమ్మ పండుగను మనం కొనియాడాం. Recently we celebrated the feast of Saint Teresa. Child Jesus. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. సిస్టర్లు ఏం చేసేవాళ్ళంటే ఆమెను పక్కన పెట్టుకొని బట్టలు ఉతికేవాళ్ళంట. ఈ మురికింద ఆమె మీద పడినట్టు బట్టలు ఉతికేవాళ్ళంట. Praise the Lord. Sisters used to just place the statue of this little Saint Teresa of Child Jesus, and they used to wash the clothes in such a way the dirt of the clothes will fall on that child. And it will fall on her. ఆమె మీద పడి మనం ఏం చేస్తాం? ఏమనుకుంటావు? నా మీద ఉతికి మురికేస్తావు, నేను మురికిగా చేస్తా, నేను ఎవరు తెలుసుకున్నావా అంటాం. బట్ యు నో వాట్ షీ యూజ్డ్ టు డు? ఆమె ఏం చేసేదంటే, దేవా, ఇలాంటి సిస్టర్లు అందరూ నా మీద ఈ మురికి వేస్తున్నారు కదా దేవా, దీని యొక్క గులాబీ పువ్వులాగా అన్ని ఆత్మలు రక్షింపబడాలని అర్పిస్తున్నాడు. I take all this dirt upon me and I surrender this dirt of all these people as a rose to you Lord. She used to pray. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. And 24 years only she lived. 24 సంవత్సరాలే ఆమె బ్రతికింది. So many women are sitting here. I don't know what is your age. Don't tell outside. Praise the Lord. Praise the Lord. Only 24 years. డబుల్ అయిపోయింది. 24 years. 24 సంవత్సరాలే ఆమె బ్రతికింది. వీళ్ళు ఎంతమందికి ఎంత వయసు అయిందో చెప్పండి. ఈమె ఒక్కసారి కూడా
లోకములో అడుగు పెట్టలేదు. She did not look at the world, even see the world at least once. ఆమె ఒక్క ప్రసంగం కూడా చెప్పలేదు. She did not preach even a single message. రోమాపురిలో ఉన్న పాపు గారు ఏం చేశారంటే ఒక్క ప్రసంగం కూడా చెప్పని ఈ వ్యక్తిని ప్రపంచంలో ఎక్కడెక్కడ ప్రసంగాలు జరుగుతున్నాయో వాళ్ళందరికీ పాలక పునీతురాలుగా చేశారు. She did not preach even a single, but the Pope in Rome did a great thing that she became a saint to all the preachers. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise ఈ the Lord. రోజు నుండి murmuring spirit give up. Amen. Otherwise your husband will become worse than what he is. సొరిగే గొనిగే ఆత్మ ఈ రోజు నుంచి పూర్తిగా తొలగిపోవడం కాక, లేకపోతే నీ భర్త చెడు నుంచి ఇంకా భయంకరంగా తయారవుతాడు. టైం ఎక్కువగా అవుతుంది కావున నేను నెక్స్ట్ లైన్ కి వెళ్తాను. నీ రాజ్యం వచ్చును గాక. మూడవదిగా మత్తయి సువార్త 6:10. Matthew chapter 6 verse 10. Let your kingdom come. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. మీరు ఎప్పుడైతే నీ రాజ్యం వచ్చును గాక అని చెప్తున్నారో పరలోకం ఆంధ్ర రాష్ట్రంలో దిగి వస్తుంది. Amen. So when the moment you say let your kingdom come, then the heavenly kingdom will come in the Andhra state. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Two things will happen when you pray like that. రెండు విషయాలు జరుగుతాయి ఈ విధంగా ప్రార్థన చేస్తే. The first thing is మొదటిదిగా that place will be owned by God. ఆ యొక్క స్థలం అంతా దేవుడు స్వతంత్రించుకుంటాడు. Joshua chapter 1 verse 3. యెహోషువ గ్రంథం 1:3 The place where you are living in Andhra Pradesh, that Andhra Pradesh will belong to God. నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేవుడి రాష్ట్రంగా మారుతుంది. You believe that? నువ్వు విశ్వసిస్తున్నావా? ఇంకా కొంతసేపట్లో మీరందరూ అట్లా ప్రార్థన చేయబోతున్నారు. ఇప్పటి నుండి ఈ స్టేట్ యేసయ్యకే సొంతం. After some time you are going to pray that this state from now will belong to the state of Jesus. నీ రాజ్యం వచ్చును గాక. ఎవరు చెప్పిన ప్రార్థన ఇది? Who said this prayer? ఎవరు నేర్పించిన ప్రార్థన Who ఇది? taught this దేవుడు prayer? అబద్ధం ఆడతాడా? దేవుడు అబద్ధం ఆడతాడా? Will God tell lies? మరి ఎందుకు ఈ రోజు మన రాష్ట్రంలో ఇట్లా జరుగుతున్నాయి? మీరే చెప్పండి. ఎందుకంటే మనం ఇంకా అట్లా ప్రార్థన చేయలేదు. మనము మన కోసమే ప్రార్థన చేస్తున్నాం. ప్రసంగంలో ఏం చెప్తున్నారు? మీరు నా సెంటర్కి వస్తే మీరు ఆర్థికంగా బాగుపడతారు. ఇలా బోధిస్తూ ఉండాలి. వాళ్ళు సెంటర్లు, వాళ్ళ లోకం, వాళ్ళ కుటుంబం. ఎవరైనా దేవా నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థించే వారిని లేపుతున్నారా? అందుకే ఈ మీటింగ్. అప్పుడే ఈ రాష్ట్రం యేసయ్యకు సొంతమవుతుంది. ఏ కొరత ఉండదు. ఎక్కడ ఎలాంటి మంట గాని, నిప్పు గాని, గొడవ గాని, బంధు గాని ఉండదు. ప్రార్థన చేయలేదు, మనకి ఈ శక్తిలో, ఈ ప్రార్థన ఉన్న శక్తి మనకు తెలియదు. ప్రార్థన ఏంటిది? ఈ రాజ్యం వచ్చును గాక అంటే లెట్ ఇట్ కమ్. దట్స్ ఆల్. ఆమేన్. దేవుడు అబద్ధం ఆడతాడా? Will God tell lies? మీరందరూ ఈ రోజు నాతో పాటు ఏం చేయాలి? కొట్లాడాలి. దానితో ఎవరితో? డాడీతో కొట్లాడాలి. ఏమని? నీ రాజ్యం వచ్చును గాక. Let it come in our state. Hallelujah. Hallelujah. So first thing what will happen in our state, God's kingdom will come. మొదటిగా ఏమవుతుంది? మన రాష్ట్రంలో దేవుడి యొక్క రాజ్యం వస్తుంది. Second thing, రెండవదిగా I'm going to tell you a great secret now. ఒక గొప్ప రహస్యాన్ని మీకు చెప్పబోతున్నాను. Devil will lose the power in the state. సాతానుడు వాడి అధికారాన్ని పూర్తిగా కోల్పోతాడు ఈ రాష్ట్రంలో. ఆ రెక్కలు కాలిపోతాయి. The wings of the Satan will be burnt away. 1 John chapter 5 verse 19 says. మొదటి యోహాను 5:19 చెప్తుంది. John 14:30 says. యోహాను 14:30 చెప్తున్నాయి. The ruler of this world will be cast out. ఈ లోక అధిపతి పూర్తిగా తరిమివేయబడతాడు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Within short time and I'm going to make you to pray like that. మరి కొద్దిసేపట్లో మీరు అట్లా ప్రార్థన చేసిన తర్వాత రెండు కార్యములు జరుగుతాయి. Two things will happen. Please everybody should agree with me. If you look here and there, tomorrow we will lose our state. మీరందరూ కూడా Tomorrow we will lose the peace in our state. మీరు నాతో పాటు ఏకీభవించిన ఇటువంటి దిక్కులు చూసంటే రేపటి రోజున మన రాష్ట్రాన్ని మనం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొదటి విషయం, ఈ రాష్ట్రం యేసయ్యకు సొంతం అవుతుంది. This state will become the state of Jesus Christ. రెండవది, సైతానుడు ఎక్కడెక్కడ ఆడుకుంటున్నాడో
ఆ రెక్కలు కాలిపోతాయి. Wherever the Satan is playing havoc in the country, the wings of the Satan will be cut off. Let me say this beautiful incident and I have come to the end of this sermon before we go for the mass. నేను ఈ యొక్క చక్కటి సన్నివేశాన్ని చెప్పిన తర్వాత వాక్యాన్ని ముగించుకొని పూజా బలికి వెళ్దాం. ఈ రోజు మొత్తంగా ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఎవరో నేను చెప్తాను. The reason behind the status of Muttangi today I want to share. Muttangi ఇంతకు ముందు ఆంధ్ర రాష్ట్రంలో మ్యాప్ లో కూడా లేదు. We cannot see the name of Muttangi, the place Muttangi in the map of Andhra Pradesh. కానీ ఈ రోజు పవర్ హౌస్ గా ఆంధ్ర రాష్ట్రం అంతటికి మారడానికి కారణం ఎవరో చెప్తాను. But today we see that it is a power house for total Andhra Pradesh. Who is behind this secret I want to tell. Some of you are going to wonder, could it be that father, this father? కొంతమందికి అనుకుంటారు ఆ ఫాదర్ బట్ట ఈ ఫాదర్ బట్ట అని అనుకుంటుంటారు. ఏ ఫాదర్ కాదు. నాట్ ఎ సింగిల్ ఫాదర్ దేర్. లెట్ మీ టెల్ యు ద సీక్రెట్. ఒక రహస్యాన్ని మీకు చెప్తా. ముత్తంగిలో 2500 మంది ప్రార్థన వీరులను లేపాము. వాళ్ళు కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు 300 మంది వచ్చే స్థలం 12,000 మంది వచ్చే స్థలం. Today the 2,500 intercessory prayers who cried and prayed. After they prayed, the people who were only 3,000 became 12,000 people. ఆ లిస్ట్ ఎక్కడ అయిందో ఏమైందో తెలియదు, కానీ నేను చెప్తాను. ఒకసారి వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే లోపల అండర్ గ్రౌండ్ చేపల్లో లోపలికి వెళ్ళాను నేను. ప్రజలు ప్రార్థిస్తున్నారు. I went inside the prayer and I don't know the list how where it has gone, but I went there with the people who were praying. I saw that. ఒక స్త్రీ కన్నీరుగా ఏడుస్తుంది. One lady was crying bitterly. నాకు బాధ అనిపించి దగ్గరికి వెళ్ళి చేతుల నుంచి ప్రార్థిస్తామని, ఏదైనా కొడుకు విషయంలో కానీ భర్త విషయంలో కానీ బాధని అనుకుంటూ దగ్గరికి వెళ్ళి వింటూ ఉంటే షాక్ అయిపోయాను. I went near her because I thought she was crying for her family or children or someone. I want to console her. I went near, but when I heard the word she was saying, I was really shocked. దేవా ఫాదర్ క్రిస్తు గారు, దేవా ఫాదర్ సెర్లు గారు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు నిలబడినప్పుడు చాలాసేపు నిలబడాలయ్యా. మేము ఒక్కసారి గొంతులో మాట్లాడితే అంటాము, దేవా మా కాళ్ళు నొప్పి, ఆ నొప్పులన్నీ నాకు ఇచ్చేసేనైనా, వాళ్ళకి ఏ బాధ కలగకూడదయ్యా, వాళ్ళు భద్రంగా ఉండాలయ్యా. ఎవరు ఏ తల్లికి పుట్టిన బిడ్డలో పాపం, దేవా వారిని కాపాడమయ్యా. ఇలా వాళ్ళు ప్రార్థన చేశారు కావున మేము నిలబడగలిగాం. అందువలన ముత్తంగి సెంటర్లో ఏ గురువు కాదు ముత్తంగి ఆ సెంటర్లో ఆధునిక ఎదగటానికి కారణం మీరే. ఇక్కడ కొంతమంది కూర్చున్నారు, మీకు తెలుసు నేను చెప్పేది నిజమా లేదా అని. కన్నీరు కాచి మొరపెట్టారు. ఈరోజు పవర్ హౌస్, పవర్ హౌస్. ఆ ప్రార్థన నేను అడుగుతున్నా, ముత్తంగిని రాష్ట్రంలో పవర్ హౌస్ గా మార్చిన మీరు ఈ రాష్ట్రమును దేవునికి సొంతం చేయలేదా? You with your prayer you made Muttangi center as a powerhouse. Can't you pray and surrender this state to the Lord? Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఇప్పుడు ఉన్నటువంటి ముత్తంగి కేంద్రంలో ఉన్న పెద్ద హాల్, దాని వెనుక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చెప్తాను. Now I want to share the secret behind the big hall. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. You know very well that is not our property before. అది మా సంపద, మా సొంతం కాదు. ఇది వరకు మీకు తెలుసు. Praise the Lord. Praise the Lord. We bought that land because people prayed like that. ప్రజలు ప్రార్థన చేశారు ఆ విధంగా, కాబట్టి మేము అది కొనగలం. ఆ స్థలంలో ఒక వేప చెట్టు ఉంది. There was a neem tree in that place. ఆ చెట్టు దగ్గర రాత్రి పూట ఎవరో ఒకరు అక్కడ అటు ఇటు నడిచేవారు. There was someone in the midnight walking here and there near that tree. కరకర సౌండ్ లాగా అనిపించేది. There was a sound, crackling sound there. And when some people go and see close, nobody will be there. When ప్రజలు అక్కడ దగ్గరికి వెళ్తే ఎవరు ఉండేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే ప్రజలు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ స్థలమును కొన్నామో, ఆ స్థలం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి పవర్ హౌస్ గా మారింది. People prayed there and surrendered that land to the Lord. Now that place దుష్ట శక్తుల రెక్కలు మీరు ప్రార్థిస్తే కాలిపోతాయి. Satan will be crushed and cut off when you pray. So we are going to pray for our state now. ఇప్పుడు మన రాష్ట్రం కోసం మనం ప్రార్థన చేయబోతున్నాం. We are going to pray, let your kingdom come. రాజ్యం వస్తుంది గాక అని ప్రార్థన చేయబోతున్నాం. Let thy will be done. ఆమేన్. జరుగును గాక అని ప్రార్థన చేయబోతున్నాం. Deliver us from all the evil law. ఆమేన్. అంతకాల దురాత్మలను విడుదల చేయగలవా అని ప్రార్థన చేద్దాం. మీరు తయారుగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? Are you ready? మన రాష్ట్రంను కాపాడడానికి 2 చేతులు ఉన్నాయా? How many of you have 2 hands to save our country? మీరు లేచి నిలబడతారా? Can you stand please? చేతులది ప్రార్థించండి, చెప్పండి, చేతులది చెప్పండి. యేసయ్యా, యేసయ్యా,
నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తమే జరుగునుగా. దేవా, ప్రతిసారి జపదండ చెప్పినప్పుడు, పరలోక జపాన్ని చెప్పినప్పుడు, డాడీ అని పిలిచినప్పుడు ప్రతి బిడ్డకి తండ్రిగా మారిపోతున్నాం. ఈ రోజు మేము చేస్తున్న ప్రార్థన ద్వారా రాష్ట్ర మందిరంలో ఉన్న ప్రతి బిడ్డ నీవే తండ్రి అని తెలుసుకోవాలి. హల్లెలూయా. నీ చిత్తం మాత్రమే జరగాలి. నీ రాజ్యం రావాలి. ఈ ప్రార్థన మేము చెప్తుండగా సాతాను రెక్కలు కాలిపోవాలయ్యా. నన్ను విడదీసే దుష్ట శక్తులు తొలగిపోవాలి. శాంతికి విరుద్ధంగా వస్తున్న దుష్ట శక్తులు కాలిపోవాలయ్యా.